ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణలో ఇప్పటికీ ఆల్రెడీ రైతు బంధు పేమెంట్స్ రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే మొత్తానికి రైతు బంధు పేమెంట్ ఈ ప్రభుత్వం వేస్తుందా? మరి వానాకాలం సీజన్ ప్రారంభమయ్యేలా ఉంది. మరి రైతు బంధుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. అసలు రైతు బంధు వచ్చేనా లేక ఇప్పటివరకే వచ్చిన వాళ్ళకి ఆపేస్తుందా ప్రభుత్వం? దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరతో పాటు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా స్పష్టంగా వివరాలు ఇచ్చారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏందో మనం షార్ట్కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్. ఫ్రెండ్స్, మొత్తానికి ఉన్నటువంటి నిజవాస్తవం చెప్పాలంటే రైతు బంధు పేమెంట్ ఇప్పటివరకు మాత్రం 5 ఎకరాల వరకు వచ్చాయండి. అయితే నెక్స్ట్ ఇక రైతు బంధు పేమెంట్ అది 2 విడతల్లో కలిపి ఒకేసారి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. అది కూడా 6, 7, 8, 9, 10 ఎకరాల వరకు లిమిట్ అని చెప్పేసి అన్నది ప్రభుత్వం. అయితే ఇంకా ఎంతమంది రైతులకు రైతు బంధు అందాల్సి ఉంది, అన్ని జిల్లాల వారీగా పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి. ఓకే, మొత్తంలో రైతు బంధు పేమెంట్ మాత్రం ఎలక్షన్ ఉన్నందువల్ల మనకు June 4th కౌంటింగ్ కూడా ఉన్నందువల్ల రైతు బంధు పేమెంట్ ఈసారి కాస్త రావు కావచ్చు.